హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. ఈ రోజు వచ్చేసి నేను లొకేషన్ వచ్చేసి సైనిక్పురి యాప్రాల్లో మనం కృష్ణవేణి ఎస్టేట్లో ప్రాపర్టీ చూడడానికి వచ్చామన్నమాట. అది వచ్చేసి ఒక బ్యూటిఫుల్ అపార్ట్మెంట్, ఫ్లోర్కి ఒకటి కట్టారు. సో నేను చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇది వచ్చేసి 40 feet రోడ్లో మనకి ఈ కన్స్ట్రక్షన్ చేశారనమాట. 40 feet రోడ్లో నార్త్ ఫేస్లో మనకి ఇది వచ్చేసి ఫ్లోర్కి ఒకటి కన్స్ట్రక్షన్ చేశారు. సో మనం లోపలికి వెళ్ళి ఈ డీటెయిల్స్ ఏంటో టోటల్గా తెలుసుకుందాము. సో కన్స్ట్రక్షన్లో ఉంది, జస్ట్ ఒక 2 monthsలో మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఆల్రెడీ ఇందో 2 units అనేటి సోల్డ్ అవుట్, ఓన్లీ 3 units ఉన్నాయి. సో అవి ఏంటని మళ్ళీ చూద్దాం, వచ్చేసేయండి. సో మనము లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. ఇదంతా వచ్చేసి మనకి 400 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు. సో 400 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు నీట్గా. సో కార్ పార్కింగ్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. మనకు ఆల్రెడీ సంప్ కట్టారు, మున్సిపల్ వాటర్. ఇది వచ్చేసి HMDA అండ్ GHMC పరిధిలో ఉంది కాబట్టి కూడా లేఅవుట్ ఇది. సో మంచి లొకేషన్లో, ప్రైమ్ లొకేషన్లో ఉంది. సో డోర్స్ అన్నీ కూడా రెడీ చేస్తున్నారు అనమాట. సో దానికి ఫిట్ చేయడానికి ఇక్కడ డోర్స్ వర్క్ అదంతా జరుగుతుంది. సో కింద వచ్చేసి ఇక్కడ మనకి సర్వెంట్ రూమ్ పెట్టారు. సో వాచ్మెన్ 24/7 వాచ్మెన్ ఉండేటట్టుగా CC కెమెరాస్ కూడా మనకు అరేంజ్ చేస్తున్నారు. సో మనకి ఇప్పుడు స్టెప్స్ అండ్ లిఫ్ట్స్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ అనేది గ్రిల్ అరేంజ్ చేశారనమాట. సో ఎందుకంటే ఉండేది జస్ట్ ఒక 5 families కాబట్టి సో వాళ్ళకి అరేంజ్మెంటు ఎవరికి వాళ్ళకి ఇచ్చి మెయింటెనెన్స్ పరంగా సెక్యూరిటీగా ఉండే విధంగా గ్రిల్స్ అరేంజ్ చేశారు. సో ఇందులోనే మనకు స్టెప్స్ వస్తాయి అండ్ ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ వస్తుంది అనమాట. సో ప్రజెంట్ వర్క్లో ఉంది కాబట్టి మనం స్టెప్స్ ఎక్కేసి పైన ఫ్లాట్ చూద్దాం, వచ్చేసి. సో ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. సో ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ చూడడానికి వస్తున్నాము. స్టెప్స్ నుంచి వస్తే సో ఇక్కడ మనకి లిఫ్ట్ అరేంజ్ చేస్తారు. సో లిఫ్ట్ ప్లేస్ అనమాట. సో ప్రతి యూనిట్కి కూడా ఏంటంటే ఇలా గ్రిల్స్ అరేంజ్ చేస్తారు, ఎవరి కాలు సెక్యూరిటీగా ఉండే విధంగా. సో ఇది వచ్చి మనకి స్పేసియస్గా బాల్కనీ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి గ్లాస్ అరేంజ్ చేస్తారనమాట. సో మనకి ఇక్కడ ప్రహరీ లాంటిది. సో ఇదంతా కూడా స్పేసియస్గా బాల్కనీ. సో హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. మీకు పైన చూస్తే కూడా నీట్గా ఇదంతా కూడా డెకోలన్ టైప్లో డెకరేట్ చేశారు. వచ్చేసి డోర్ దగ్గరికి వచ్చామండి. ఈ డోర్ చూస్తున్నారండి, ఇది వచ్చేసి ఇంత పెద్ద డోర్ ఇచ్చారనమాట. 9 feet ఇచ్చారు డోర్ హైట్. సో గ్రాండ్ లుక్ తోటి టేక్ వుడ్ తోటి చేశారు. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం. సో డోర్ మట్టుకి చాలా బాగుందండి, స్టాండర్డ్గా ఇచ్చారు టేక్ వుడ్ తోటి. నేను ఇంత హైట్ డోర్ మాత్రం ఇక్కడే చూస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకు మనకి చిన్న హాల్, సిట్టింగ్ ఏరియా లాగా ముందు ఎంట్రన్స్లో ఒక చిన్న హాల్ ఇచ్చారనమాట. చిన్నదంటే చిన్నగా ఏం లేదండి, ఇది చాలా పెద్ద ఎసెప్టీ, ఎక్కువ ఎసెప్టీ కాబట్టి పెద్దగా ఉంది. వెంటిలేషన్ కూడా చూడండి, మీకు విండోస్ కూడా చాలా చక్కగా ఇచ్చారు, వెంటిలేషన్ కూడా సూపర్గా ఉంది. సో మీకు చూసుకుంటే ఫాల్ సీలింగ్ అండి ఇక్కడ. సో ఇది ఫాల్ సీలింగ్ వచ్చేసి విత్ లైట్స్ తోటి, ఇక్కడ హాల్లో అయితే సింపుల్గా ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ తోటి ఇచ్చారు. దానికంటే కింద టైల్స్ కూడా చూడండి, మీకు ఎంత నీట్గా మంచి కలరింగ్ తోటి ఇచ్చారనమాట. సో న్యూ మోడల్, కొంచెం ఫ్యాషనబుల్గా ఇచ్చారు. సో అక్కడ పక్కన చూస్తే సో బిగ్గెస్ట్ హాల్, సో లివింగ్ హాల్ అనేది బిగ్గెస్ట్గా ఇచ్చారు. సో దీనికి విండో చూడండి, ఇంక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ విండోనేనండి. సూపర్ వెంటిలేషన్ తోటి ఇచ్చారు. సో మీకు ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా చూస్తే కనుక ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా విత్ లైట్స్ తోటి చక్కగా చేసిస్తున్నారండి. సో దీనికి అటాచ్డ్గా మనకి కామన్ వాష్రూమ్ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ వస్తుంది. సో ఇది వచ్చి కామన్ వాష్రూము. సో దాని పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి 10/10లో ఇచ్చారు. ఇక్కడ కూడా మీకు ఫాల్ సీలింగ్ విత్ లైట్, ఫుల్ వెంటిలేషన్, విండోస్ మాత్రం సూపర్గా ఉన్నాయి. సో మనం హాల్లోకి వచ్చేసాము యాక్చువల్లీ. సో ఇది హాల్లో అంటే ఈ ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేస్. సో ఎంటర్ అవ్వగానే ఒక చిన్న సిట్టింగ్ ఏరియా ఉంది, ఇది ఒక హాల్. దీని పక్కనే మనకి ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ అనమాట ఇది. సో దీన్ని కూడా ఏంటంటే చాలా స్పేసియస్గా, కొంచెం మోడర్న్గా దీనికి విండోస్ అరేంజ్ చేస్తారు గ్లాస్ తోటి. సో పక్కనే మనకు కిచెన్. సో ఇక్కడ ఇంకా ప్లాట్ఫామ్ అది అరేంజ్ చేయాలి. సో కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి. సో ఇక్కడ కూడా చూడండి మీకు లైటింగ్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి సెల్ఫ్స్ అవి వస్తాయి. సో ఇది వచ్చేసి కిచెన్ కంటిన్యూషన్లో మనకి
వాష్ ఏరియా వచ్చింది అనమాట. సో వాష్ ఏరియా కూడా మనకి ఇక్కడ సెల్ఫ్స్ వచ్చాయండి. సో వాషింగ్ మిషన్తో పాటు మన ఎక్స్ట్రా సామాన్లు అవి ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకునేటట్టుగా. సో కిచెన్ డోర్ కూడా చూడండి, అన్ని డోర్స్ స్వీట్, అన్నీ కూడా ఇది కబోర్డ్ మెటీరియల్ ఇక్కడ. సో మనం వచ్చేసి మళ్ళీ హాల్లోకి వచ్చేసాము. సో హాల్ నుంచి చూసుకుంటే ఇక్కడ మనకు కామన్ వాష్రూమ్ ఉంది, దాని పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్ అని చెప్పాను కదా, ఆ పక్కనే మనకి 2 బెడ్రూమ్స్ వస్తాయి. అంటే ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు 3 BHKది. సో ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి. ఇది వచ్చేసి స్పేసియస్గా, అంటే స్పేసియస్గా అంటే మనకు ఇది వచ్చేసి మనకి 14/16 అలా కట్టారనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ కూడా మీకు చూసుకుంటే ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ తోటి అండ్ సూపర్ విండోస్ 2 ఇచ్చారు. సో ఫుల్ వెంటిలేషన్. ఆ పక్కనే మనకు వచ్చేసి వాష్రూమ్ వచ్చిందనమాట. సో అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది ఇక్కడ. సో వాష్ ఏరియా కూడా ఏంటంటే చాలా బిగ్గెస్ట్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ కొంచెం స్పేస్ ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్ లాగా యూజ్ చేసుకునేటట్టుగా ఇక్కడ స్పేస్ వదిలారు. సో విత్ లైటింగ్ తోటి ఇక్కడ. సో ఈ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే ఇంకో బెడ్రూమ్ ఉందండి. సో ఇది కూడా గెస్ట్ రూమ్ అండి, గెస్ట్ బెడ్రూమ్. కానీ ఇది కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు మనకు. ఇది కూడా 14/16 ఉంటుంది. సో దీనికి ఎక్స్ట్రా ఏంటంటే మనకి బాల్కనీ వచ్చింది. సో ఇక్కడ బాల్కనీ. సో ఈ బాల్కనీ మనకి ఏంటంటే హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. సో బెడ్రూమ్లో బాల్కనీ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అలా అలా నిల్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ కూడా మీకు ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ తోటి ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది దీనికి. సో ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా వదిలేసి అటాచ్డ్ వాష్రూమ్ అక్కడ. సో ప్రతి బెడ్రూమ్కి కూడా మనకు ఏసీ పాయింట్ ఆల్రెడీ ఇచ్చారు. జస్ట్ మనం ఇట్లా ఏసీ ఫిట్ చేసుకోవడమే. ఆల్రెడీ పాయింట్స్ ఇచ్చారు కాబట్టి మనం మళ్ళీ కూడా ఏం డ్యామేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో అన్ని అరేంజ్ చేసి ఇచ్చారు. సో చూసారు కదండి, ఫ్లాట్ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ ఫ్లాట్. సో తప్పకుండా మీరు విజిట్ చేయండి, మిస్ చేసుకోండి. ఈ లొకేషన్లో ఎక్కువ ఎసెప్టీ కావాలనుకునే వారి కోసం. సో ఇది వచ్చేసి టోటల్ వచ్చేసి మనకి ప్లాట్ 400 స్క్వేర్ యార్డ్స్లో కట్టారు. సో 400 స్క్వేర్ యార్డ్స్లో ప్రతి ఫ్లాట్కి వచ్చేసి మనకి 80 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వస్తుందన్నమాట. సో 5 ఫ్లోర్స్ మాత్రమే ఉంది, ఫ్లోర్కి ఒకటి. సో ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి ఎసెప్టీ చూసుకుంటే కనుక మనకి 2600 అండి. 2600 ఎసెప్టీలో చాలా పెద్ద ఫ్లాట్. 3 BHK హాల్, కిచెన్ అండ్ లివింగ్ రూమ్ కూడా వస్తుంది. సో మంచి స్పేసియస్గా ఉండాలి అన్ని విధాలు అనుకునే వారి కోసం ఇది బెస్ట్ ఉంటుంది. మెయిన్ ఇక్కడ నచ్చిన పాయింట్ ఏంటంటే డోర్స్ అండి. డోర్స్ చాలా పెద్ద డోర్స్ ఇచ్చారు, 9 feet ఇచ్చారు. చాలా గ్రాండ్ లుక్ తోటి, విండోస్ కూడా గ్రానైట్ తోటి చాలా చక్కగా ఇచ్చారు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. సో మనకి ఇది నార్త్ ఫేస్లోనే ఫ్లాట్ ఉంటుంది, నార్త్ ఫేస్లోనే ప్లాట్ కూడా ఉంటుంది, అంటే ఎంట్రన్స్. సో మనకి ఇది ఎస్ఎఫ్టీ వచ్చేసి ప్రైస్ వైజ్గా చూసుకుంటే ఇది ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి 5900 ప్లస్ ఎమ్యూనిటీస్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటున్నాయి అనమాట. సో మంచి జిహెచ్ఎంసీ లొకేషన్ కాబట్టి మీకు సైనిక్ పూరి కాప్రాల్కి కనెక్టివిటీ కాబట్టి మంచి లొకేషన్లో ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కూడా ఏంటంటే ఫ్లోర్కి ఒకటి. సో ఫ్లోర్కి ఒకటి అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఓన్లీ 5 ఫ్యామిలీసే ఉంటాయి కాబట్టి డిస్టర్బెన్స్ కూడా తక్కువ ఉంటుంది, స్పేసియస్గా ఉంటుంది, యూడిఎస్ కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువైనా కూడా మంచి లొకేషన్లో మంచి బెనిఫిట్స్ తోటి మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇది అండి ఈరోజు మనకు సైనిక్ పూరిలో ఫ్లోర్కి ఒక ఫ్లాట్ గురించి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విజిట్ చేయాలనుకుంటే నేను ఇచ్చే కాంటాక్ట్ నెంబర్ బిల్డర్ది, డైరెక్ట్ కాల్ చేస్తే మీకు విజిట్ అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ.